గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు మరి 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని కూడా మనం 72 భాగాలుగా చెప్పుకున్నాం. కృష్ణుడు యొక్క బాల్య చేష్టలు చెప్పుకున్నాం. ఈరోజు 73వ భాగం చెప్పుకునే ముందు వ్యాస మహర్షి నమస్కరించుకుందాం. ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి, సమర్థగురు సాయినాథుడికి నమస్కరించి ప్రారంభం చేద్దాం. సుఖ ఉవాచ ఏవముక్త్వా స దేవర్షిర్ గతో నారాయణాశ్రమో నలకూబరమణిగ్రీవా వాసతుర్ యమలార్జునవు ఆదరం. ఈ విధంగా నారద మహర్షి వాళ్ళకి శాపం ఇచ్చాడు అని శుకుడు చెప్తున్నాడు. ఆ తర్వాత నారద మహర్షి నరనారాయణుల ఆశ్రమం, ఏదది బద్రికాశ్రమం, అక్కడికి వెళ్ళాడు. ఆ ముని యొక్క శాప ప్రభావం చేత నలకూబర మణిగ్రేవులు మద్ది చెట్లై పడున్నారు ఇక్కడ అని శుకుడు పరీక్ష మహారాజుకు చెప్తున్నాడు. ఋషేర్భాగవత ముఖ్యస్య సత్యం కర్తువచోహరి జగామ శనకైస్తత్ర యత్రాస్థం యమలార్జునౌ దేవర్షిన్మే ప్రియతమౌ యదిమౌ ధనధాత్మజో తత్తదా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా ఇత్యంతరేణ అర్జునయో కృష్ణస్తు యమయోర్యయో ఆత్మనిర్దేశమాత్రేణ తిర్యగతములు ఫలం. భాగవతోత్తరమైన నారదముని యొక్క శాప ప్రభావం చేత శాపవచనాల్ని సత్యం చేయడం కోసం శ్రీహరి కృష్ణుడు నలకూబర మణిగ్రీవులు మద్ది చెట్లుగా పడిన చోటికి తిన్నగా చేర్చాడు. దేన్ని? ఆ రోటికి కట్టేసిందిగా అమ్మ. ఆ తర్వాత ఆయన నారద మహర్షి చాలా గొప్ప ప్రియభక్తుడు నాకు అని మనసులో అనుకొని వీళ్ళని శాపవిముక్తుల్ని చేస్తానని రోటిని లాక్కుంటూ ఆ 2 మద్ది చెట్ల మధ్యలో ప్రవేశించాడు. అప్పుడు ఆ రోలు అడ్డంగా పడిపోయింది. బాల్యేన నిష్కర్షయతాన్వగూలు ఖలం సత్ దామోదరేణ తరసోత్కలితాగ్రిబంధో నిష్పేతతు పరమ విక్రమ మితాతిపేపా స్కంద ప్రవాళ విటపౌ కృత ఛంద శబ్దౌ. ఇదిగో తాడుతో రోటికి కట్టబడ్డాడు కాబట్టి ఆయనకి దామోదరుడు అని అప్పటి నుంచి పేరు వచ్చింది. ఆ చిట్టి బాలుడు కొద్ది వేగంతో ఆ రోటిని లాగినంతనే ఆ మద్ది చెట్ల వేళ్లతో సహా కదిలిపోయినాయి అవి 2. ఆ తర్వాత మరికొంత బలాన్ని చూపుతూ కొంత ముందుకు సాగ్గా బొమ్మలతో చిగురుటాకులతో కూడి ఉన్న ఆ మహావృక్షాలు 2 కూడా పెద్దగా ఊగుచూ తెల్లగిలి ఒక్కుమ్మడిగా ఫెళఫెళ శబ్దం చేస్తూ నేలకూలాయి. రేపు మనం మరొక భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు.